హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. చాలా టేస్టీ నిల్వ పచ్చడి ఇది నేను చేశాను. ఎలా చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం కొత్తిమీర తీసుకోవాలండి. కొత్తిమీర తీసుకొని దాన్ని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని మట్టి అది లేకుండా చివరి కాడలు అన్ని కట్ చేసి వాష్ చేసుకొని ఒక క్లాత్ పెట్టి క్లాత్ పైన పెట్టాలి. మొత్తం వాటర్ లేకుండా చూసుకోవాలి. ఆ వాటర్ లేకుండా ఉంటే బాగుంటుంది. తర్వాత మనం దానికి కావాల్సినవి మెంతులు ఆవాలు. మెంతులు ఆవాలు మనం ఈక్వల్గా తీసుకోవాలి. ఆవాలు ఎన్ని తీసుకుంటే మెంతులు అన్ని తీసుకోవాలి. హాఫ్ కప్పు నేను చూపించిన కదా, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. అలా సేమ్ ఇవి అన్ని తీసుకొని వాటిని ముక్కుడు పెట్టేసి స్టవ్ ఆన్ చేసి వాటిని దూరగా వేయించాలి. మరి మాడకూడదండి, నార్మల్గా దూరగా వేయించుకోవాలి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా కొంచెం దూరగా అవ్వాలి. వాటిని వేయించేసుకోవాలి. వేయించుకొని వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండు తీసుకొని దాన్ని బాగా మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఆ చింతపండు మునిగేలాగా వాటర్ పోసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలండి. అదే స్టవ్ ఆన్ చేసి ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత అది బాయిల్డ్ అయ్యేంతసేపు మనం ఏం చేయాలంటే కొత్తిమీర ఉన్నది కదా, మనం దాన్ని చిన్న పీసెస్గా మంచిగా కట్ చేసుకోవాలి. ఈ లోపు అది బాయిల్డ్ అయిపోయింది చింతపండు. ఫైనల్ గా ఇలా వస్తుంది చింతపండు. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముక్కుడు ఆన్ చేసుకొని మనం ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఇంతకుముందు కొత్తిమీర కట్ చేసాం కదండి, చిన్న పీసెస్ గా కట్ చేసాం కదా, దాన్ని అందులో వేసి కొత్తిమీర పచ్చిదనం పోయేంత వరకు మనం దాన్ని బాగా ఫ్రై చేయాలండి. అంతేగాని అడగంటకుండా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. పచ్చిదనం పోతుంది, మంచిగా ఉంటుంది. ఫ్రై చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకేసుకోవాలి. అది చల్లారేంతసేపు మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, వాటిని పౌడర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెత్తగా కాకుండా బాగా గరకగా కాకుండా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీరను కాసేపు ఫ్యాన్ గాలికి ఉంచి దాన్ని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి ఇంతకుముందు చింతపండు తీసుకున్నాం కదా, అది కూడా ఆ పేస్ట్ కూడా అందులో వేసేసి మనం పౌడర్ మెంతులు ఆవాలు పౌడర్ పెట్టాం కదండి, అవి ఒక 2 స్పూన్లు ఆ పౌడర్ కూడా తీసుకుంటున్నాం. సేమ్ అవి కూడా మిక్సీలో వేసేసేయాలి. తర్వాత మనకు మీరు ఎంత టేస్టీగా ఎంత కారం ఎక్కువ తినే వాళ్ళు కారం ఎక్కువ, తక్కువ తినాలనుకునే వాళ్ళు కారం తక్కువ, దానికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోవాలండి. నేను మాది చిన్న స్పూన్ కాబట్టి దాంతో ఒక 3.5 అలా వేసాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంకా కొంచెం సాల్ట్ అవి వేసేసుకొని ఇంకా దాన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా ఇలా పట్టుకోవాలి. మరి కొత్తిమీర కూడా బాగా పేస్ట్ కానివ్వద్దు, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మళ్ళీ తర్వాత స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర పోపు గింజలు అవి వేయాలి. అవి వేగాక ఒక 4-5 ఎండుమిర్చి, అవి కూడా వేగాక ఇప్పుడు మన కొత్తిమీర పేస్ట్ చేసాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. అంతే, ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది కొత్తిమీర నిల్వ పచ్చడి. కొత్తిమీర తినని వాళ్ళు కూడా ఈ టేస్ట్ కంపల్సరీగా తింటారండి. మొత్తానికి లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చపాతీలో అయినా రైస్లో అయినా ఎందులో అయినా తినొచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కొత్తిమీర తినని వాళ్ళు మామూలుగా తినరు, కాకపోతే కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది. నేను చపాతీలో తిన్నాను. నేను ఇప్పుడు తిని ఎలా ఉందో మీకు చెప్తాను. సూపర్ ఉంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్. బాయ్ బాయ్.